ఇప్పుడు మా సినిమా ఇండస్ట్రీలో కూడా చాలామంది యాక్టర్స్ దిల్ గో ఫర్ సమ్ ఏదో ఒక ప్రొసీజర్లోకి వెళ్ళి నోస్ జాబ్, ఈ జాబ్, ఆ జాబ్ ఏవో చెప్తూ ఉంటారు. కొంతమంది అది న్యాచురల్ కాదు అంటారు. నా పాయింట్ అంటే యాజ్ అన్ ఎమెచ్యూర్ హ్యూమన్ బీయింగ్స్ చేసే ఏది న్యాచురల్ కాదు. మనకి బట్టలతో మనం పోవట్లేదు, ఇళ్ళతో మనం పోవట్లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్టీరియర్ మనం అన్యాచురల్, ఆర్టిఫిషియల్ అయినప్పుడు లోపల కూడా ఎందుకు ఉండకూడదు అనేది నా క్వశ్చన్. ఇఫ్ యూ హ్యావ్ ద టెక్నాలజీ టు బెటర్ ఇట్, మీరు దానికి ఏమంటారు? నేనేమంటానంటే ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క స్పెసిఫిక్ ఫీచర్స్ ఉంటాయి. టు ఎన్హాన్స్ దట్ ఫీచర్స్ దాన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడం డిఫరెంట్, దాన్ని కంప్లీట్గా చేంజ్ చేసుకోవడం డిఫరెంట్. ఇప్పుడు మీ సెలబ్రిటీస్ విషయానికి వస్తే శ్రీదేవి గారే అనుకోండి, ఆవిడ ఎలా ఉంటే అందంగా ఉన్నారు. ఇంకా జా లైన్ పెంచుకొని లేదంటే ఇంకా చీక్స్ పెంచుకొని అప్పుడు చాలా డిఫరెంట్ అయిపోయింది. పర్స్పెక్టివ్ కదా, ఎవరి దృష్టిలో అందం అనేది చూసే కళ్ళబాటు. కరెక్ట్. మీకు ఒక పాయింట్లో ఇదే ఉంటే బాగుంటుందో మీకు అవ్వచ్చు, కానీ ఇప్పుడు ఆ పర్టికులర్ పర్సన్ ఎవరైతే చేయించుకోవాలని అనుకుంటున్నారో బ్యూటిఫికేషన్ వాట్ ఎవర్ దే థింక్, బ్యూటీ అనేది ఒక పర్సనల్ వ్యూ పాయింట్.